మెదక్ జిల్లా మెదక్ వచ్చే రైల్వే గేట్ను కేంద్ర ప్రభుత్వం బీజేపీ శాంక్షన్ చేసింది. ఒక 2 సంవత్సరాల క్రితం కొత్త లైన్ నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత సిమ్నాపూర్ దగ్గర ఇటీవల భారీ వర్షాలకు కుంగిపోయింది. ఆ తర్వాత కూడా మనం చూడొచ్చు పట్టాలు వన్ సైడ్ మొత్తం కూడా ఎన్ప పట్టాల మీద మాత్రమే ఆగింది. ఒకవేళ నిజంగా ఇక్కడ స్థానికుడు సిమ్నాపూర్ సంబంధించిన శేఖర్ ఈ రైల్వే ట్రాక్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినట్టుంటే నిజంగా రైలు ఇక్కడ నుంచి ప్రయాణించినట్టుంటే భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. దీంతో పాటు ఇక్కడ ఈ ప్రాంతాన్ని పరిశీలించడానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వచ్చారు. ఆ తర్వాత ఉన్నతాధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి వరకు ఈ విషయం చెప్పి ఇప్పటివరకు నిర్మాణం చేపించే అవకాశాలని నిజంగానే రైల్వే డిపార్ట్మెంట్లు ఇప్పటివరకు ఇక్కడికి వచ్చి పరిశీలించి మాత్రం వెళ్ళారు తప్ప రైల్వే 2 రోజుల నుంచి క్రితం జరిగిన ఈ పరిణామాలతో పాటు రైలు మెదక్ వచ్చేది నిలిపివేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ సమయం ఇప్పటివరకు పునరుద్ధరించే అవకాశాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నిజంగా ఈ ప్రాంతానికి వచ్చారు, ఇప్పుడు రైల్వే ట్రాక్ దెబ్బతిన్నది, ఈ సమయం ఇప్పటివరకు పునరుద్ధరించే అవకాశాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా నివేదిక ఇవ్వబోతున్నారు? ఇది చాలా బాధాకరం. గత 50 సంవత్సరాల్లో కూడా ఇక్కడ పెద్దలు చెప్పడం ఏది, మల్లారెడ్డి గారు ఎక్కడున్నారు, ఇక్కడ పెద్ద మనిషి, వారు చెప్పడం ఏంటంటే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి వర్షాలు చూడలేదు, ఎప్పుడు కూడా ప్రకృతికి ఎదురు పోలేం. అదొకటి గమనించాల. మనము ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం ఏంటంటే ఇది ఫ్యూచర్లో కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మనం చిన్న వర్షం పడ్డా, ఎందుకంటే నేను మాజీ ఎమ్మెల్యే, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా నేను నా టైంలోనే ఈ రైల్వే ట్రాక్ కూడా మన ఏదో రైల్వే లైన్ కూడా శాంక్షన్ అయింది. నేను విజయశాంతి గారు ఎంపీ, నేను ఎమ్మెల్యే. ఇది 2 years క్రితం ఇది కంప్లీట్ చేయడం జరిగింది. లైను ఇది కుంగిపోవడం వల్ల ఈ విలేజర్స్కి హ్యాట్సాప్ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే విలేజర్స్ ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయడం వల్ల, లేకపోతే ట్రైన్ వచ్చి ఇక్కడ చాలా మీరు అన్నట్టు చాలా పెద్ద ప్రమాదం తప్పింది. గాడ్ ఈజ్ గ్రేట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అసలు ఇలాంటి వర్షాలు మరి నేను కూడా ఎప్పుడు చూడలేదు, నేను పుట్టినప్పటి నుంచి. నేను ఇప్పుడు 59 years. మరి అదేవిధంగా చంద్రపాల్ అన్న కూడా చూడలే అన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరు ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయకుండా అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది ఎలాంటి సమయం అంటే ఇప్పుడు రాజకీయాలు చేయకుండా అందరం కలిసికట్టుగా కాపాడవలసిన అవసరం ఉంది. ఏదో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్లో మాట్లాడితే అది సార్ట్అవుట్ కాదు, అది మంచి పద్ధతి కాదు. ఎక్కడికైనా అందరి నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మా కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇలాంటి సమయంలో మనము ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఫీల్డ్లో ఉండాలి. ఓన్లీ ప్రెస్ మీట్లు పెట్టి వెళ్ళిపోతే అది సమస్య పరిష్కారం కాదు. నేను మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాదాపు నేను ఎమ్మెల్యే లేకముందు కూడా చూశాను, చిన్న వర్షం పడ్డా కూడా మొత్తం మల్కాజ్గిరి మునిగిపోతుండే. మరి నేను కష్టపడి, ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే ప్రభుత్వం చేసినాను, ప్రభుత్వం కాదు, మనం పట్టించుకుంటున్నాం. ఇప్పుడు మేము ఇనిషియేటివ్ తీసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా 3 మంత్రులు వచ్చారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, అదేవిధంగా దామోదర్ రాయనరసింహన్ వచ్చాడు, అదేవిధంగా వివేక్ గారు వచ్చారు, వివేక్ వెంకటస్వామి గారు. ఏదైనా ఇనిషియేటివ్ తీసుకొని పిసిసి గారు, మా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా రావడం జరిగింది. ఇనిషియేటివ్ తీసుకుంటే వాళ్ళందరూ రావటం వల్ల ఏంటంటే మనకు ఫండ్స్ వస్తాయి. వాళ్ళ దృష్టి ఏంటంటే స్పెషల్, మేము వెళ్ళాము తప్పకుండా ఈ సార్ట్అవుట్ చేయాలని ఒక దృక్పథంతో ఉంటారు. కాబట్టి అందరు చెప్పడం ఏంటంటే ప్రభుత్వం ఉంటేనే బ్లైండ్గా చేస్తుందా? మరి నేను ఉన్న ప్లేస్లో గతంలో కూడా అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే మల్కాజ్గిరిలో, మరి అప్పుడు డెవలప్మెంట్ ఎందుకు కాలే? మరి నా టైంలో వేలాది కోట్లు తెచ్చిన, మరి ఆ టైంలో మీరు గమనించాలి, నేను 5 సంవత్సరాల్లో 2 years కోవిడే ఉండే. కోవిడ్ టైంలో అసలు వర్క్సే కాలేవు. అటువంటి టైంలో కూడా నేను జిద్దుకు తీసుకొని భయపడకుండా నేను మా అబ్బాయి కూడా ఇనిషియేటివ్ తీసుకున్నాడు. కోవిడ్ టైంలో ఫుల్ ప్రజల్లో ఉన్నాడు. ఆ టైం 2nd year మెడిసిన్ చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా ప్రజల్లో ఉండి మేము ఎక్కడ కూడా భయపడకుండా ప్రాణానికి తెగిడిచి మేము ప్రజలను కాపాడాం. అదేవిధంగా బాక్స్ డ్రైన్ సిస్టమ్ తెచ్చిందే నేను. దానివల్ల ఎస్ఎన్డిపి పేర్లు, అంతకుముందు ఏమవుతుందంటే ఈ నాలాలు చేయాలంటే ప్రాజెక్ట్స్ వాళ్ళకు ఉండేది. ప్రాజెక్ట్స్ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, 100 మీటర్లు చేయాలా, మా నామ్స్ ప్రకారం 25 meters 30 meters అయితే చేయాలంటే ఒక వేలాది ఇళ్ళు కొట్టేయాలా. అది పాసిబులా? అట్లే గడుపుకుంటూ వచ్చారు 10-20 సంవత్సరాలు. నేను వచ్చిన తర్వాత ఏంటంటే జిహెచ్ఎంసీకి మెయింటెనెన్స్ కింద ప్రాజెక్ట్స్ వాళ్ళని డైవర్ట్ చేసి దాని బాక్స్ డ్రైన్ సిస్టమ్ తెచ్చాను. మరి నన్ను చూసి కేటీఆర్ గారు దాని ఎస్ఎన్డిపి అని పేరు పెట్టి ఫ్యూచర్లో తర్వాత అది ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. ఏదేమైనప్పటికీ నేను ఎవరిని కూడా విమర్శించదలుచుకోలేదు. ఈ టైంలో మనం అందరం కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా వీఆర్ ఇండియన్స్, ఫస్ట్ మనం ఇండియన్స్, తర్వాత పార్టీలు వచ్చినాయి. అందుకు మనం అందరం ఇండియన్స్గా కాపాడవలసిన అవసరం ఉంది. ఇది కూడా మీరు అన్నట్టు చాలా పెద్ద ప్రమాదం తప్పింది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా
చిన్న మాట నిన్న పొద్దున్న చెప్తే ఈవినింగ్ వెదర్ బాగలేకున్నా కూడా వచ్చే పరిస్థితి లేకున్నా మొన్న నిన్నట్లాగా సాయంత్రంలాగా వెదర్ ఉంటే 2 ప్రాణాలు కాపాడే వాళ్ళం. నిన్న మీడియాకు వచ్చి చెప్పడం జరుగుతుంది, అరే నెగ్లిజెన్స్ కాదు, ఫుల్ టైం ఇంక్లూడింగ్ మెదక్ టౌన్ వాళ్ళు, టోటల్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు అక్కడ మేము ఉండి స్టేట్ డిజాస్టర్ టీమ్, నేషనల్ డిజాస్టర్ టీమ్, ఫైర్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఉండి అక్కడ చాలా మందిని రక్షించగలిగాం. 2 ప్రాణాలు పోయినాయి. ఆ 2 ప్రాణాలు పోయినాయి అంటే మరి ఒక్కరిదైతే పోయింది, ఇంకోటిది నేను దేవుని కోరుకుంటున్నా ఇప్పటికైనా ఎక్కడో తేలాలని, బయట ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో ఉండాలని. కానీ ఇంతవరకు ఆజూకీ లేదు. అది కూడా సర్చ్ చేస్తూ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ ఉన్నాయి. ఈరోజు ఆర్మీ కూడా వచ్చింది. ఆర్మీ మొన్నటి నుంచి కూడా ఆర్మీ ఉంది. ఇవన్నీ కూడా గమనించాలా. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇమీడియట్గా ఇన్స్టెంట్గా రాలే. మనం మాట్లాడే ముందు నరం లేని నాలుగు ఏదన్నా మాట్లాడొచ్చు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్స్టెంట్గా వచ్చేసిండు. మంత్రులు వచ్చిండ్రు. మంత్రులు అందరూ టోటల్ కాన్స్టిట్యున్సీ పర్యటించారు. ఏదేమైనప్పటికీ కూడా మరి ఫ్యూచర్లో కాకుండా 100% మేము ఇవన్నీ కూడా శాంక్షన్ తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా పక్కా 100% మేము మాక్సిమం నిధులు తెస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క అయిపోయేంత వరకు అంటే ఈ యొక్క నిర్మాణం జరగడానికి రైల్వే ట్రాక్ ద్వారా మాట్లాడుతున్నారు కాబట్టి ఎంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి? ఇది అంటే నాకు ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి విదిన్ నో టైమే ఫస్ట్ టెంపరీగా నడిచే విధంగా ప్లాన్ చేసి తర్వాత ఇంకా ఇది చేస్తారు. టెంపరీగా మాత్రం నడిచే విధంగా ప్లాన్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తాత్కాలికంగా మాత్రం ఒక నిర్మాణం చేసి ఒక రైల్వే ట్రాక్ను పునరుద్ధరించే ప్రయత్నం అయితే చేపించే విధంగా ఒక నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటివరకు చర్చలు జరుపుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా మనం చూడొచ్చు, ఎక్కడైతే ఇప్పుడు మనం రైల్వే ట్రాక్ షమ్నాపూర్ మెదక్కు వెళ్ళే రైలు ఏదైతుందో ఉదయం సాయంత్రము వెళ్ళి వచ్చే రైలు ఏదైతుందో ఆ ప్రాంతానికి మనము దాదాపు రైలు వెళ్తున్న సమయంలో అంటే దాదాపు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వరద తాకిడి భారీగా ఇక్కడ ఏదైతే వరద ఉందో ఆ వరద తాకిడికి వచ్చిన తర్వాత ఇదంతా నిర్మాణం కొంత దీనికి సపోర్టేషన్ ఏదైతే రాయి కానీ కట్టడం కానీ ఆ కంక్రీట్ ఇవన్నీ కూడా దాని తర్వాత వాటర్ ఫ్లో అయిన తర్వాత కింద కుంగిపోయిన తర్వాత దీంట్లో మొత్తానికి సంబంధించిన ఆ పిల్లర్స్ మాత్రం ఒకటి ఇక్కడ కొన్ని చోట్ల అక్కడ ఒక 15 ఇక్కడ ఒక 15 ఆ పిల్లర్లు మాత్రం కింది భాగం మాత్రం మొత్తం కొట్టుకపోయింది. దీంతో పాటు ఇక్కడ అత్యవసరంగా మాత్రం నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, షమ్నాపూర్.